మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంపై ప్రతి ఒక్క లబ్ధిదారుడు అవగాహన కలిగి ఉండాలి. పెద్దకూరపాడు మండల హౌసింగ్ ఏఈ మాటూరి చంద్రశేఖర్. టుడే టీవీ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారి ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ పల్నాడు జిల్లా ప్రభుత్వం చేపట్టినటువంటి మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాన్ని పెదకూరపాడు మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో శనివారం గ్రామంలో ఉన్నటువంటి లేఅవుట్లో లబ్ధిదారుల యొక్క అవగాహన సదస్సు కార్యక్రమాలు జరిగాయి. ఈ అవగాహన సదస్సు కార్యక్రమాలకు ఆయా గ్రామ సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వారి అధ్యక్షతన జరిగింది. మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో మండల హౌసింగ్ ఏఈ మాటూరి చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి అన్ని లేఅవుట్స్కి లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మంజూరు అయ్యి వివిధ దశల్లో ఉన్నటువంటి హౌసింగ్ లబ్ధిదారులు అందరూ కూడా మార్చి 2025 నాటికి తమ గృహాల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఎవరికైతే గృహ నిర్మాణం కొరకు అదనపు అవసరము మేరకు SGH గ్రూప్ సభ్యులకు 35,000 రూపాయల ఆర్థిక రుణ సౌకర్యం అందించబడుతుందని, కనుక గృహ నిర్మాణ సంస్థ లబ్ధిదారులందరూ ఈ మంచి సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటి నిర్మాణమునకు ప్రభుత్వం వారిచే నిర్మించబడిన గడువులోగా మార్చి 2025 లోపు పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని పెదకూరపాడు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల హౌసింగ్ లబ్ధిదారులందరికీ కూడా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, లేఅవుట్లో స్పెషల్ ఆఫీసర్లు, అధికారులు, లబ్ధిదారులు అందరూ పాల్గొని మన ఇల్లు మన గౌరవం అనే అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు హౌసింగ్ ఏఈ పెదకూరపాడు మండలం వారు కృతజ్ఞతలు తెలిపారు.